సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుడి సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 27 నుంచి 31వ వచనం వరకు మనం చదువుకున్నాం. జెరమియా chapter 51 verses from 27 to 31. చదువుదామా? చదువు. దేశములో ధ్వజములనెత్తుడి, జనములలో బాకానాదము చేయుడి. దాని మీదకి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి. దాని మీద పడుటకై ఆరారాకు మిన్ని అష్టానజు అను రాజ్యములను పిలిపించుడి. దాని మీదకి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి. రోమము గల గొంగలి పురుగులంతా విస్తారముగా గుర్రములను దాని మీదకి రప్పించుడి. దాని మీదకి పోవుటకే మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి ఏలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించి ఉన్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయను. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు. వారు తమ కోటలలో నిల్చుచున్నారు. వారి పరాక్రమము బలహీనత ఆయను. వారును స్త్రీల వంటి వారైరు. వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి. వారి అడ్డగడియలు విరిగిపోయేను. అతని పట్టణమంతయు పట్టబడును. కోనేటి దూలములను జమ్మును అగ్ని చేత కాల్చబడును. దాని యోధులు దిగులు పడిరి అని బంట్రోతును దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియచేదురు. దాని రేవులు శత్రువ సాయమై. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడికి. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడ యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించారు. మీ వాక్యంలోనికి అడుగు పెడుతున్నాం ప్రభువా. మీ మాటలు మాకందరికీ బోధించమని, వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని క్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 27 నుంచి 31వ వచనం వరకు మనం చదువుకున్నాం. పోయిన వారం కాకుండా ఆ ముందు వారం మనం చదివింది వై ఆర్ యు రన్నింగ్, ఎందుకు పరిగెడుతున్నావు అనేది మొదటి భాగాన్ని మనం చూసాం. ఎందుకు పరిగెడుతున్నావు, మళ్ళీ ఎందుకు పరిగెడుతున్నావు, ఈరోజు ఉదయం కూడా ఎందుకు పరిగెడుతున్నావు అనేది రెండవ భాగాన్ని చూద్దాం. వై ఆర్ యు రన్నింగ్, ఎందుకు పరిగెడుతున్నావు. చాలాసార్లు మనం పరిగెడతాం, ఎందుకు పరిగెడతామో తెలియదు. చాలాసార్లు మనం పరిగెడతాం, ఎక్కడికి పరిగెడతామో తెలియదు. చాలాసార్లు మనం పరిగెడతాం, ఎక్కడ ఆగుతామో తెలియదు. కానీ పరుగు మాత్రం పరిగెడుతూనే ఉంటాం. ఉదయకాల సమయంలో ముగ్గురు వ్యక్తుల గురించి, పోయినసారి మనం ముగ్గురు వ్యక్తుల గురించి చూసాం. మళ్ళీ ఉదయకాల సమయంలో మరి ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూద్దాం. మనం చదివిన ఆ వాక్య భాగంలో ఎవరి గురించి ఆ మాట అంటున్నారు అంటే, నాకు సంధి చెబుతున్నారు సరే, అశ్షూరు రాజ్యం గురించి. ఇక్కడ మనం చూసేది బబులోను దేశం. పేరున్నారా బబులోను దేశం? ఒక బబులోను గురించి మీకు కొద్ది చరిత్ర చెబుతాను, ఆ తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఓకే. పూర్వకాలము ఈ బబులోనుని నెబుకద్నెజర్ అనే రాజు పరిపాలించేవాడు. మనం అంటుంటాం చూసారా, సూర్యుడు అస్తమించని సామ్రాజ్యము అని. బబులోను ఈ భూమి మీద ఉండే అన్ని రాజ్యాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, పూర్వము బబులోను రాజ్యాన్ని ఇప్పుడు ఇరాక్ అంటున్నారు. మీకు అర్థమైందని? ఇప్పుడు ఇరాక్ తెలుసా మీకు? ఎక్కడుంది? అక్కడెక్కడ ఉంది ఇరాక్ అంటారు.
ఈ బబులోన్లో మనం ఇప్పుడు అంటున్నాం కదా టెక్నాలజీ 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 అని. ఇప్పుడు ఈ టెక్నాలజీ రాక ముందుగానే బబులోన్లో ఉంది టెక్నాలజీ. అసలు ఒకటి చెప్పనా, టెక్నాలజీ లేని మనుషులు ఎవరు లేరు. ఎందుకంటే ఆ పదానికి అర్థం తెలియక టెక్నాలజీ అంటే ఇది విచిత్రంగా చూస్తున్నాము. అంటే చదువు లేని వాళ్ళకి చదువు లేని టెక్నాలజీ ఉంటుంది, చదువు ఉన్న వాళ్ళకి చదువు ఉన్న టెక్నాలజీ ఉంటుంది. టెక్నాలజీ ఉండటమే. అంటే దేవుడికి వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చాడు, వీళ్ళకి దేవుడు ఈ జ్ఞానము ఇచ్చాడు. ఏ టెక్నాలజీ లేని మనిషి ఎవరు కూడా పిచ్చాడు అంటే అది పిచ్చ టెక్నాలజీ ఉంటుంది. చదువుకున్నవాడంటే చదువుకున్న టెక్నాలజీ ఉంటుంది. సరే, ఏది ఏమైనా ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత ఇప్పుడు కాదు, ఎప్పుడో బబులోన్ దేశంలో ఉండిందని. అదే హ్యాంగింగ్ గార్డెన్, అంటే వేలాడుతున్న తోట అని. ఇప్పుడు ఉదాహరణకి మనం భూమి మీద విత్తనం వేసామనుకోండి, అది భూమిని బద్దలు చేసి ఏం చేస్తుంది, విత్తనం ఇలాగ వస్తుంది కదా, ఇటు వస్తుంది. కానీ బబులోన్లో అది ఏంటి అంటే ఆ భూమిని అది ఆ విత్తనం బద్దలు కొట్టి కిందకి వెళ్తుంది. అందుకనే వేలాడుతూ ఉన్న తోట అని. అందుకని అది 7 వింతల్లో ఒక వింత అయింది బబులోను. ఆ బబులోని ఇప్పుడు ఇరాక్ అంట. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, బాగా చదువుకున్నాం, బాగా తెలివైన వాళ్ళమని చెప్పుకుంటున్నా మనకంటే బాగా చదువులే. నేను ఎందుకంటున్నా, చదువు వేరు జ్ఞానము వేరు. చదువుకున్న ప్రతి ఒక్కరు జ్ఞానవంతుడు కాదు, చదువు లేని ప్రతి ఒక్కరు మూర్ఖుడు కాదు. వాడికి దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. మన తల్లిదండ్రులందరూ బాగా చదువుకున్న వాళ్ళు కాదు, కానీ వాళ్ళకి జ్ఞానం లేదా, ఉంది. మనం పుస్తకాలు చదివాం, వాళ్ళు లోకాన్ని చదివాం. ఈ బబులోను భూమి మీద ఉండే అన్ని సామ్రాజ్యాలను, దేశాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకుంది. కానీ ఈ ఇర్మియా గ్రంథంలో ఈ ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. అంటే ఇన్ని రాజ్యాలను పరిపాలించి ఆధీనంలో తెచ్చుకున్న ఈ దేశం గురించి, ఈ సామ్రాజ్యం గురించి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసండి. ఏమని ఉందట? 6వ వచనం చదవండి, 51వ అధ్యాయం. అదే అధ్యాయం 6వ వచనం చదవండి. మీరు దాని దోషములలో పడి శపింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి. ఇంతకు ముందు బబులోనుకు పారిపోయి రండి, అంతేనండి. ఎందుకని అది పెద్ద రాజ్యం. మీకు ఇంకా అర్థం ఎలా చెప్పనా? అందరూ బయలుదేరి ఏ దేశానికి పరిగెడుతున్నారు ఇప్పుడు చెప్పండి? ఏ దేశం? అమెరికా. ఎందుకని? తెలివైన మాట్లాడితే ప్రతి ఒక్కడు, మా అబ్బాయి చెప్పండి అమెరికాలో, మా అమ్మాయి అమెరికాలో, వాళ్ళు అమెరికాలో, అందరూ అమెరికాలోనే. అంటే ఇప్పుడు అక్కడికి పరిగెట్టే రోజు. ఒకప్పుడు బబులోన్లో ఉంటున్నాడు అంటే అదొక గర్వం. ఆ తర్వాత మీకు తెలుసా, రోమ సామ్రాజ్యంలో ఉంటున్నాడు అంటే, రోమ పౌరసత్వం ఉందంటే అదొక గర్వం. బబులోను దేశం, నేను బబులోను దేశ వాసిని అంటే భయపడిపోయే వాళ్ళందరూ. ఎందుకని? అమ్మో, ఆ రాజు ఏంటంటే మహా ఎంత క్రూరుడో తెలుసండి ఆయన. బబులోను దేశపు నెబుకద్నెజర్ రాజు మన దేశం మీదకి లేదా మా దేశం మీదకి దండయాత్ర చేస్తున్నాడు అంటే కొంతమంది ఆలంతటాలు చచ్చిపోయేవాళ్ళు. ఎందుకని? ఆయన పెట్టే ఆ కష్టాలు పడి చచ్చే కంటే మనమే చచ్చిపోదామని చచ్చిపోయేవాళ్ళు. అంత మంచోడు. ఎవరు? అంత క్రూరుడట. అంటే ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఎంత కఠినాత్ముడు. కానీ దేవుడు ఈ ప్రపంచంలో ఉండే రాజ్యాలంతా ఆ బబులోను దేశానికి నెబుకద్నెజరుకి ఇచ్చాక ఇందాక సన్ని చెప్పినట్టుగా అధికారం వస్తేనండి, దానితో పాటు ఇంకొక ఏంటో తెలుసా, అహంకారం కూడా వస్తున్నట్టు.
అధికారం లేకముందు బాగానే ఉంటారు, గౌరవిస్తారు. కానీ అధికారం వచ్చాక ఏమొస్తుందంటే మనిషికి అహంకారం కూడా పెరిగిపోతుంది. అది నిన్న మొన్నటి దాకా మనతో కింద కూర్చొని తిన్నవాడే ఇప్పుడు అధికారం వచ్చేసరికి ఇలాగంటే నడుస్తున్నాడు. ఇలా వేస్తున్నాడు ఇలా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది ఆయనకి? అధికారం వచ్చింది. అందుకు పెద్దలంటే సార్ వీడికి కళ్ళు ఎక్కడికి ఎక్కినాయట? నెత్తికి ఎక్కినాయి. దాన్ని కిందకు దించుతాడు. ఇప్పుడు దించుతున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలోని 51వ అధ్యాయంలో ఇప్పుడు అసలు 51 నుంచి మీరు చదువుతూ ఏమంటూ తెలుసని, ద లార్డ్స్ జడ్జిమెంట్ ఆన్ బాబిలోన్, దేవుని యొక్క మహా తీర్పట దేవుని మీదటనే బబులోను దేశం మీద. ఏ అంటే మహాసామ్రాజ్యమా అని పిలువబడ్డది ఏది? బబులోను. బ్రిటిష్ వాళ్ళ గురించి కూడా చెప్పబడింది కదండి. ఏంటంటే సూర్యుడు చెప్పండి అస్తమించనే సామ్రాజ్యం. బ్రిటిష్ వాళ్ళు కూడా చెప్పబడింది కదండి. ఆ బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు బబులోన్ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత అందరికి బాగా తెలియంటే రోమ సామ్రాజ్యం, సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం. ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు తెలుసు. అందుకనే పౌలు ఏమంటున్నాడు చెప్పండి, నేను రోమ సామ్రాజ్య పౌరసత్వం కలవాడిని. అందుకనే సైనికులు అంటే అమ్మో ఈయన్ని మనం శిక్షించకూడదని భయపడి జాగ్రత్తగా తీసుకెళ్ళాం. ఇక్కడ కూడా ఈ బబులోను మహాసామ్రాజ్యం అయ్యింది. కానీ దానితో పాటు ఏమొచ్చిందట? గర్వము, అహంకారము, పాత పరిస్థితిని మర్చిపోయి ప్రవర్తించేవాడని ఎప్పుడు ఒకప్పుడు ఏమవుతాడట? పడిపోతాడు. పాత పరిస్థితి. కొన్నిసార్లు ఉదాహరణ వాళ్ళ గురించే కాదు, మన గురించి కూడా. మనం కూడా ఏమీ లేనప్పుడు చాలా దేవునికి దగ్గరగా ఉంటాం, ప్రార్థనాపూర్వకంగా ఉంటాం, భక్తిగా ఉంటాం, పాస్టర్ గారిని గౌరవిస్తాం కదండి, దేవుని సన్నిధిని గౌరవిస్తాం. ఉద్యోగం వచ్చి అధికారం పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందటండి మనలో దాంతో పాటు అవిధేయత, అహంకారం, గర్వం. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఈ బబులోను ఒక చిన్న రాజ్యంగా ఉండి మహాసామ్రాజ్యం అయ్యాక మీకు దానియేలు గ్రంథం కానీ చదవలసిన అవసరం లేదు. చదువుతూ ఉంటుందో తెలిసాను. నెబుకద్నెజరు ఆ రాజభవనం ఎక్కి ఇటు అటు తిరుగుతూ అంటున్నాడట, ఆహా ఈ భూమి మీద ఉండే సామ్రాజ్యాలు రాజ్యాలు మొత్తం నా అధీనంలోనికి నేను తెచ్చుకున్నాను, అసలు నా అంత గొప్పవాడు ఉన్నాడా అని అనుకుంటూ తిరుగుతున్నాడట. ఒక స్వరం వినబడిందట, మూర్ఖుడా నీవు పశువులు వేసినట్టు ఏం వస్తావట? గట్టి వేసలేము. తెలుసా? ఎవరిచ్చారు ఈ సామ్రాజ్యాలు? ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? దేవుడే. సౌలా నువ్వు గాడిదల్ని వెతుక్కుంటూ వచ్చావయ్యా, నేనేం చేశాను తెలుసా? ఇజ్రాయేల్ దేశానికి రాజుని చేశాను. కానీ నువ్వు ఏం చేశాను? నువ్వు దేవుడికి ఏమయ్యవట? వ్యతిరేకిని అయ్యా. మనం చాలా సార్లు బైబిల్ గ్రంథంలో ఉన్న మనుషుల్ని చూపిస్తుంటాం, వీళ్ళు వ్యతిరేకం వాళ్ళు వ్యతిరేకం అని. అదే పని మనం కూడా చేస్తున్నాం. కానీ మన పేరు ఇక్కడ పెట్టుకో. ఉదాహరణకి అవ్వ ఆ పండు తినకుంటుంటే బాగుండు, తినకుంటుంటే బాగుండు. అవ్వ ఒకసారి తింది, మనం ఎన్నిసార్లు తింటున్నాం? అంతేనండి. మాట్లాడితే అవ్వని తిడతాం, ఆదామని తిడతాం, సంవత్సరాలు తిడతాం, ఓకే సొలొమోనుని తిడతాం, దావీదుని తిడతాం, మనల్ని మనం తెచ్చుకో. మనం కూడా చాలా చోట్ల ఇలాగే పడిపోతూ ఉన్నాం. బబులోను దేశం మీదకే కాదండి దేవుని యొక్క తీర్పు బబులోను లాంటి ప్రవర్తన కలిగిన మనుష్యుల మీదకి కూడా దేవుని యొక్క తీర్పు వస్తుంది. దేవుని మహా ఉగ్రత ముందు ఎవరు నిలబడగలరు అని వాక్యంలో రాశారు. నువ్వెవ్వడైనా సరే ఈ దేశంలో, ఈ లోకంలో నువ్వెవ్వడైనా సరే దేవుని యొక్క తీర్పు జాగ్రత్తగానండి. ఏమిటండి? గాడ్స్
జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు. నో పార్షియాలిటీ ఇన్ గాడ్స్ జడ్జిమెంట్. దేవుని యొక్క తీర్పులో పక్షపాతము. whoever you may be in this world, ఈ లోకంలో నీవు ఎవరైనా కావచ్చు, one day you have to or you must stand in front of God's judgment. నీవు దేవుని మహాతీర్పు ముందు నువ్వు ఎవరైనా కానీ నిలబడవలసిందే, కూర్చోవలసిందే కాదు. అర్థమవుతుందా? యు గట్ మై పాయింట్? నిలబడవలసిందే. There is only one judge in heaven and that judge is our Lord Jesus Christ. ఒకే ఒక్క జడ్జి, ఆ జడ్జి మన ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడ వాయిదాలు ఉండవండి, జాగ్రత్తగా గమనించండి. మీకు ఇంకా మళ్ళీ చెప్తున్నా, భూమి మీద వచ్చే నెలకు వాయిదా వేసాను మళ్ళీ రండి అని ఉంటాయి కదండి. వెళ్ళాక మళ్ళీ 2వ నెలకి వాయిదా వేసాను, 3వ నెలకి వాయిదా వేసాను అన్ని ఇక్కడ ఉంటాయి. కానీ పరలోకంలో ఏముండవట, అది నో వాయిదాస్. అక్కడ వాయిదాలు ఉండవు. దెన్ అండ్ దే, అప్పుడే అక్కడే ఏమిస్తాడటండి, దేవుడు ఏమిచ్చును, తీర్పు ఇచ్చును. ఇప్పుడు ఏ రకపు తీర్పు ఈ బబులోను రాజ్యానికి దేవుడు ఇస్తున్నాడు చూడండి. ఏ రకపు తీర్పు ఇస్తున్నాడు? ఒకప్పుడు ఇక్కడ ఇందుకు ఏమనుందటండి, ఏమనుంది? 6వ వచనంలో మనం చదివాం, బబులోను నుంచి మీరు ఏం చేయమంటున్నాడట, ఫ్రీ అవుట్ ఆఫ్ బాబిలోన్. ఏంటట? బబులోను నుంచి పారిపోయి. ఒకప్పుడు బబులోనికి రావాలి అంటే సంతోషపడేవాడు. ఏ అంటే పెద్ద రాజ్యము వారసుండి పెద్ద రాజ్యంలో ఉన్నాను. ఇప్పుడు కూడా గొప్పలు చెప్తుంటారుగా. ఎక్కడున్నావంటే, ఎవరితో మాట్లాడి తెలుసా, నేను ఎక్కడుంటానట, అమెరికాలో ఉంటాను. ఎక్కడుంటానట, అమెరికాలో ఉంటాను నేను. అదేదో పరలోకం లాగా. అది కూడా మన భారతదేశంలో ఒక దేశం అంతే. అంతేనండి. నేను మచిలీపట్నంలో ఉంటాను. అయితే ఏంటట, నేను పెడలో ఉంటాను. పెడలో మచిలీపట్నం, ఇదొక ఊరు అదొక ఊరు. అక్కడ తెల్లగుంటారు, ఇక్కడ కొద్ది నల్లగుంటారు. ఇక్కడ కూడా తెల్లవాళ్ళు ఉన్నారులే కదండి. ఏంటంటున్నా, ఎక్కడుంటేనేమైంది? దేవునికి కావలసింది నీవు అమెరికాలో ఉన్నావా, ఇండియాలో ఉన్నావా, ఆస్ట్రేలియాలో ఉన్నావా అన్నది కాదు, నీవు యేసులో ఉన్నావా లేదా అన్నది ముఖ్యం. యేసులో లేనప్పుడు నువ్వు ఏ దేశంలో ఉంటే ఏంటి పెద్ద ఆ పరలోకం ఎప్పుడూ కట్టిందండి. అది అంత ఏంటట, అంత అందంగా లేదు, అది చూడవచ్చటగా లేదు. అంటే చదువుకున్న పరలోకం ఉందండి, చదువుకున్న పరలోకం లాంటివి ఏమన్నా ఏమి లేదు. ఓకే, ఇప్పుడు మనం వాక్యంలో కొద్దాం. ఇప్పుడు ఏమన్నా చూడండి, 30 వచనం చదవండి. బబులోను పరాక్రమవంతుడు యుద్ధము చేయక. జాగ్రత్తగా, బబులోనులో ఉన్న ఎవరు మానేస్తున్నారట? ఏమైంది? ఒకప్పుడు వీడు మహాపరాక్రమవంతుడు. మీరు గమనించారు, అక్కడ చక్కటి పదం ఉంది. బబులోను ఉన్న యుద్ధులు లేదా యుద్ధం చేసేవాళ్ళని లేదని, బబులోను ఉన్న పరాక్రమవంతులట ఏం చేస్తారట? ఒకప్పుడు యుద్ధం అంటే ముందుకు పరిగెట్టేవాడు, ఇప్పుడు యుద్ధం అంటే ఏం చేస్తున్నారటనే, అయ్యో మహాసామ్రాజ్యమా, మహాబబులోన ఏమైంది, ఏమైంది నీకు అంటే, దేవునికి నువ్వు ఎలాగిల్లబడ్డ వ్యతిరేకంగా అదే ఏదో దేవునికి నీకు జరగరాని సంఘటన మధ్యలోనే జరిగింది. కొంతమంది అంటుంటారు చూసారా, ఒకప్పుడని ఈయన ఎలా బతికాడని, ఇప్పుడు ఎలాగున్నాడట, ఈయన్ని అన్న లాభం లేదు కదండి. చెప్పండి, ఓడలు ఏమైనాయట, ఓడలు బంద్ అయిపోయాయి. కొన్ని సంఘటనలో బళ్ళు ఏమవుతాయట, ఓడలకు కూడా అయిన రోజులు. కానీ బళ్ళు ఓడలయ్యాక అహంకారం రాకూడదు, అది నేను చెప్తున్నా. చిన్న బబులోను రాజ్యమా, మహాసామ్రాజ్యం అయ్యావు, కానీ మహా గర్వము కూడా వచ్చింది. ఇప్పుడు నీ దేశంలో ఉన్న పరాక్రమవంతులట ఏం చేయటం లేదు,
యుద్ధము చేయటం లేదట. చదవండి, అదే 30 వచ్చిన చదవండి. బబులోను బబులోను పరాక్రమవంతులు ఆ, యుద్ధము చేయక మానుదురు వారు తమ కోటలలో అక్కడే ఉండిపోతున్నారు. వారి పరాక్రమము బలహీనత ఆయను. వారును అయ్యో పాపం. దేంతో పోలుస్తున్నారటనే? స్త్రీలతో పోలుస్తున్నారు. అంటే అధికారము, అహంకారము, పరాక్రమం ఏమవుతుంటుందట? తగ్గుకుంటూ వచ్చేస్తుంది. మనం కూడా అంటాం చూసారా, అధికారం శాశ్వతమా కాదు. అంతేనా? అధికారం శాశ్వతమా, బలం కూడా శాశ్వతమా కాదు. మహామహా చక్రవర్తులు, ఓ రామ సామ్రాజ్యము, అమ్మో అసలు నీకు తిరుగులేదు అంటే ఏమైపోయిందటండి? తిరిగి వచ్చింది. సామ్రాజ్యం ఏమైపోయిందట? కూలిపోయింది. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ గ్రేట్ పోయింది. ఏమైపోయిందటండి? ఒక్కొక్కటి ఏమైపోతున్నాయట? అలాగన్నీ వెళ్ళిపోతాయి అని యేసయ్య సామ్రాజ్యాన్ని కూడా కూల్చడానికి a number of emperors tried their best. చాలా మంది చక్రవర్తులు ప్రయత్నం చేశారటండి. ఎవరిని? క్రైస్తవ సామ్రాజ్యాన్ని కూడా కూలతోయడానికి. కానీ ఏమవుతుందటండి? రోజు రోజుకి క్రైస్తవ సామ్రాజ్యము పెరుగుతుంది. వారికి లాగా ఏమిటట? తరిగిపోవటం లేదు. వాట్ హ్యాపెన్ టు యూ అట్ బాబిలోన్? బబులోన నీకేమైంది? ఏంటి నీ పరాక్రమవంతులు ఇంట్లో పోతున్నారా? కోట్లనే ఉండిపోతున్నారా? ఇంతకు ముందు కత్తి పట్టుకొని ఎక్కడ పరిగెట్టేవాడట? శత్రువు కనబడితే మీదకి వెళ్ళేవాడు. ఇప్పుడు కోట లోపలే అని ఉన్నాయి. ఇంకా కిందకి వెళ్ళి ఏమంటున్నట్టండి? స్త్రీల వంటి వారు అయిపోయారు, బలహీనమైపోయారు. మీకు మంచి ఉదాహరణ చెప్పిన సామ్సన్, యు ఆర్ ద మైటియెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు చాలా బలవంతుడివి. సింహాన్ని చీల్చి చెందాడు. ఏమైందట? తాడు తెంపలేకపోతున్నాడట. ఆయన కట్టేశారు కదండి, చూసాను. కట్టేసాక ఏం చేయలేకపోతున్నాడట? తాడుని తెంపలేకపోతున్నాడు. అంటే ఏమైందట? నీలో ఉన్న ఆ ప్రా ఏమైపోయిందట? బయటికి వెళ్ళిపోయాను. దేవుడు నీలో ఉన్న శక్తిని తిరిగి తీసుకుని. కారణం ఏంటో తెలుసా? నీవు దేవునికి వ్యతిరేకమయ్యా. ఆయనే కాదు, దేవునికి వ్యతిరేకం వెళ్ళిన ఎవరైనా కానీ ఆ బబులోన, రోమ, సంసోన ఎవరైనా ఏమైపోతాడటండి? ఏమైపోతాడట? ఇక్కడ మనం చదివాం వాక్య భాగంలో ఏమనుకుంటానే? బలహీనులైపోతారు. జాగ్రత్త. సాతానుడండి మహా తెలివైన జాగ్రత్త. నేను అందుకని అంటాను, Satan is mighty, but at the same time remember that our Lord Jesus Christ is almighty. సాతాను చాలా బలవంతుడు. తక్కువ చేయొద్దు. తెలివిగా సులువుగా చిక్కులు పెడతాడు. మన నా సిక్కులకు లాగేస్తాడు. సంవత్సరాలు ఎలా వెళ్ళిపోయేటండి? ఆయన యొక్క తెలివితేటల్లో, ఎవరి తెలివితేటల్లో? సాతాను యొక్క తెలివితేటల్లో, ఆ యొక్క కుయుక్తులో పడిపోయి ఏమైపోయేటండి? ఆయన ఏమైపోయాడు? సాతాను యొక్క వలలోని పడిపోయి ఆయన యొక్క జీవితాన్ని, శక్తిని కోల్పోయాడు. ఎటు పరిగెడుతున్నాం? ఎక్కడికి పరిగెడుతున్నాం? ఎందుకు పరిగెడుతున్నాం? 3 భాగాలు చూద్దాం మనం. ఓకే, జాగ్రత్తగా చదవండి. ఫస్ట్ వన్, సంఖ్యాకాండము 22వ అధ్యాయం. కానీ అక్కడ చాలా విషయాలు ఉంటాయి, పెద్దగా చదవాలి. 21 నుంచి 33 దాకా మీరు చదివితే ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరొచ్చండి? బిలాం. లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 21 నుంచి 33వ వచనం వరకు. బిలాము ఎవరితో వెళ్తున్నాడు? ఇప్పుడు ఎవరితో వెళ్తున్నాడు చెప్పాలి.
మోయాబు. బిలాము ఎవరు చెప్పండి? ప్రవక్త. కానీ ఇజ్రాయేల్ ప్రవక్త కాదు, జాగ్రత్త. ఆయన ఇజ్రాయేల్ ప్రవక్త కాదు, అన్య దేవతల ప్రవక్త. కానీ ఆయనకు కూడా శక్తి ఉంది. ఆయన ఏదైనా శపిస్తే శాపం, ఆశీర్వదిస్తే ఆశీర్వాదం. అందుకనే ఏ రాజు? బాలాక్ అనే ఒక రాజు ఈయనకేమంటున్నాడట, నేను నీకేమిస్తానో ధనము ఇస్తాను, కానీ నువ్వు ఎవరిని శపించాలి? ఇజ్రాయేల్ ప్రజలను శపించాలి. అది ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి నేను చదివించడం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఓకే, వచనాలు రాసుకోండి 21 నుంచి 33 దాకా. ఇజ్రాయేల్ ప్రజలను శపించాలి అంటే బిలాము మొట్టమొదట దేవుణ్ణి అడిగాడు సలహా. శపించమంటావా వద్దా అంటే దేవుడు వద్దన్నాడు. కానీ మళ్ళీ బాలాకు ఏంటంటే మోయాబు రాజు అయిన బాలాకు పంపిన మనుషులతో కలిసి మళ్ళీ నడిచి వెళ్తున్నాడు. తర్వాత మీకు తెలుసు, మార్గ మధ్యంలో ఎవరు ఎదురు తిరిగాను? గాడిద ఎదురు తిరిగాను. తన గాడిద మాట్లాడటము ప్రారంభించిందట. ఇదేంటి గాడిద ఎక్కడైనా మాట్లాడుతుంది అంటే దేవుడు దేన్నైనా వాడుకోగల సమర్థం. గాడిదకు బుద్ధి ఉందా లేదని గాడిదని ఏం చేస్తున్నాడట? కొడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతుంది, ఏమి మాట్లాడుతుందో వింటం లేదు, కొడుతున్నాడు. నీ గాడిద నీకెదురు తిరిగితే నీకు కోపం వచ్చింది. నా ప్రజలను శపించడానికి వెళ్తుంటే మరి నాకేం రావాలి? కోపము రాదా? తప్పకుండా. అందుకనే నువ్వు అక్కడికి వెళ్లకుండానే మధ్య దారిలో నేను మాట్లాడుతూ ఉంటే నేను వింటామో అనే. చాలాసార్లు మన జీవితంలో జాగ్రత్త వినండి, మనము కూడా బిలాము వేషాలే వేస్తాం. బిలాము లేక ఎవరైనా, ఎందుకంటే ఫస్ట్ వన్ ఏంటంటే రాసుకోండి. మొదటిది చెప్పాను కదా, వై అవి రన్నింగ్. ఎందుకు మనం పరిగెడుతున్నాం? బిలాము దేని గురించి పరిగెడుతున్నాడు అంటే బహుమతి గురించట. బాలామ్స్ రన్ ఫర్ గిఫ్ట్స్. ఎందుకంటే ఆయన యొక్క పరుగు దేని గురించట? బహుమతుల గురించి ఆయన పరిగెడుతూ ఉన్నాడు. అందుకని ఎవరితో లేచి వెళ్తున్నాడట? మోయాబు దేశపు వాసులతో కలిసి వెళుతూ ఉన్నాడు. వాళ్ళతో కలిసి వెళుతూ ఉన్నప్పుడే దేవుడు ఆఫ్ చేశాడు. కానీ దేవుని మాట నాయన జాగ్రత్తగా వినండి, ఈ లోక సంబంధమైన బహుమతులు దేవుని వాక్యాన్ని కూడా ఎదురించేటంత ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు చెప్పిన ఉదాహరణకి మన ఆరాధన 10 గంటల నుంచి 12 గంటల దాకా, అంతేనా? 10 నుంచి 12 గంటల దాకా బయటే ఉన్న వాడికి మనిషికి గంటకి కేజీ బంగారం ఇస్తాను అంటే ఎవరైనా, మనం ఎవరైనా చర్చికి వస్తామా? గంటకి కేజీ బంగారం, 2 గంటలకు కాదు, వస్తామా? కానీ పాట మాత్రం ఏం పాడతామని తెలుసా? వెండి బంగారాల కంటే అని పాట పాడతాం. ఏమంటా? నిన్న అయినది యేసు ప్రేమ, యేసు వాక్యం అంటే నేను దాన్ని తీసి అక్కడ పెడుతుంటామట. దీన్ని బంగారం. ఆ పాటే బంగారము. అందుకనే అంటున్నా, ఈ లోకమండి ఎంత ఆకర్షణీయమంటే దేవుని వైపు చూడకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆకర్షించేటంతటి ఆకర్షణ. బిలాము సరేలే అన్నాయన వాళ్ళు వచ్చి మీకు ఇన్ని కేజీలు ఇస్తాం, ఇన్ని కేజీలు వెండి ఇస్తాం, ఇన్ని కేజీలు అనేసరికి ఈ స్టార్టెడ్ ఈ జర్నీ. ఆయన ప్రయాణము మొదలు పెట్టాడు. బిలాము ఎలాంటి వాడు పాస్టర్ గారు అని చెప్తాం, కానీ బిలాము లాగా మనం చాలాసార్లు ఉండమండి? ఉంటాం, చాలాసార్లు ఉంటాం.
కానీ వీళ్ళు ఒకళ్ళు తేడాలు దొరికారు కాబట్టి బైబిల్ తీయటం వాక్యం పెట్టుకుని ఆమె తీటిని పెట్టి తట్టుకున్నా చెడుతూ ఉండటం. మనం దేని గురించి పరిగెడుతున్నాం ఇప్పుడు? బిలాము పరిగెందుకంటే బహుమతుల గురించట. మనము ఈ లోక సంబంధమైన బహుమతులు ముఖ్యం కాదు. మీకు బాగా చెప్పనా, ఇంకా అర్థంలోనే చెప్పనా? మోషే మొత్తం 120 సంవత్సరాలు బతికాడు, అంతేనా? మొదటి 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన? ఫరో వచ్చిండు, ఫరో కుమార్తె ఆయనని పెంచి పెద్ద చేసింది. ఎన్ని రాజభోగాలు! కానీ ఏమంటున్నాడు అట్టండి, నా దేవుని ప్రజల నిమిత్తము ఈ రాజభోగాలు నేనేం చేస్తానట, పెంటగా పెంచి నేను ఎవరి గురించట, మిద్యాను అడవిలోనికి పరిగెత్తాడు. మిద్యాను అడవిలో 40 సంవత్సరాలు, మళ్ళీ ఐగుప్తు నుంచి ఏందట వాగ్దానం చేయబడిన దేశంలోనికి మళ్ళీ 40 సంవత్సరాలు. అంటే 3 40 120. అసలు ఐగుప్తులోనే ఉంటే ఆయనకి ఎంతో రాజభోగాలు. కానీ ఎవరి నిమిత్తం విడిచిపెట్టాను? దేవుని నిమిత్తం. నేను అందుకనే అంటున్నా, దేవుని సన్నిధికి ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మీరు రండి. మీరు గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదం. వాక్యం ఏమని తెలుసాను? ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట, చెప్పండి, 1000 దినాల కంటే శ్రేష్టం. మరి ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపకపోతే ఎన్ని దినాలు పోగొడుతున్నాం మనం? ఆశీర్వాదాలు 1000 దినాల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. కాబట్టి ఏం చేద్దామండి? ప్రార్థన తర్వాత భోజనం చేద్దామంటారా? దేవుని సన్నిధికి వద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. బిలాములాగా గిఫ్ట్స్ కి, బహుమతులకి ఆశపడి అన్యులతో కలిసి ప్రయాణము చెయ్యొద్దు. అక్కడ ఏమనుందట? ఏమనుంది? 21వ వచనములో సంఖ్యాకాండం. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి, ఎవరి అధికారులతో? ఇజ్రాయేల్ అధికారులతో కాదు, దేవుని అధికారులతో కాదు, మోయాబు అధికారులతో కలిసి ప్రయాణము. మన ప్రయాణం ఎవరితో? మన పరుగు ఎవరికి? ఎవరి గురించి? మన పరుగు ఎక్కడికి? బిలాం పరుగు కాకూడదు. ఎప్పుడు లేచిన ఆయన? మధ్యాహ్నము లేచి కాదు, ఉదయమునే. ఏంటంటే తొందరగా వెళ్ళాలి, అంతే కదండి, తొందరగా వెళ్ళాలి, తీసుకోవాలి. కానీ దేవునికి బిలాము చేసే పని ఇష్టమో లేదు. జాగ్రత్త. మనము దేవుని బిడ్డలమైనప్పుడు దేవుడు ఏదో ఒక రీతిలో దేవునికి వ్యతిరేకమైన పని చేయలేకుండా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనమే ఏం చేస్తామంటే ఏదో ఒక రీతిలో దాన్ని ఇటు వెళ్ళి ఏం చేద్దామనట, దాన్ని ఎలాగైనా సాధించాలి అనే ప్రయత్నం. అది తప్పు. ఎవరు అక్కడ లేరండి. ఏం చేస్తాడు పాపం? ఎవరి నోరు తెరిచాను? గాడిద నోరే తెరిచాను. ఎవరు చెబితే ఏమైందిలే కదండి, ఎవరు చెబితే ఏమైంది? ఆయన చెప్పింది నీకు మేలుకరమా, ఆశీర్వాదకరమా, అవునా కాదా అని చూడు. అంతేగాని గాడిద మాట్లాడింది కాబట్టి తప్పు కాదుగా, నీ మేలు గురించే చెబుతున్నా. కాబట్టి ఉదయకాల సమయంలో మన పరుగు ఏ పరుగు కాకూడదట? బిలాము పరుగు కదా. ఏ గిఫ్ట్ గురించి పరిగెట్టు, కానీ ఏ గిఫ్ట్? పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన గిఫ్ట్ కొరకు పరిగెట్టు. ఈ లోక సంబంధమైన గిఫ్ట్ల గురించి, దేవుడు ఇచ్చే గిఫ్ట్ ని దూరం కావద్దు. జాగ్రత్త. అర్థమవుతుందని ఒకడు ఈ లోకమంతా చెప్పాలి. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం? ఒకడు బాగా సంపాదించంటున్నాడు, అటు ప్రాణమా తిను తాగు సుఖించు అంటే ఒక స్వరం వినబడుతుందట, యు ఫూల్ టునైట్ ఐ యామ్ గోయింగ్ టు ఆస్క్ యువర్ లైఫ్. మూర్ఖుడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని
అడుగుతున్నాను. నువ్వు సంపాదించిందంతా ఎవరికి? జాగ్రత్త. గిఫ్ట్ రావచ్చు, ఆ గిఫ్ట్ తో పాటు నీకు ఇంకేం వస్తుందట? శాపము కూడా వస్తుంది. నీకు ఒక వ్యక్తి గురించి చెప్పి నేను 2 పాయింట్కి వెళ్తాను. ఆకాను బబులోను వస్త్రములను తీసుకున్నాను. ఆకాను ఎవరిని తీసుకున్నట్టు? బబులోను వస్త్రం. ఎందుకని? బబులోను వస్త్రాలు చాలా అందమైనవి. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కాదండి. ఏ నాలజీ? టెక్నాలజీ ఎప్పుడో ఉంది. అప్పుడే ఆ బబులోను వస్త్రాలను ఆకాను చూసేటండి యెహోషువ ముద్దన్నగా తీసుకొని చుట్టూ పెట్టుకున్నాడు. చూసా, అంత అందముగా ఉండేది. ఎలాగుండని అంటే నేను చూడలేదు కానీ అంత అందముగా. ఆ అందం ఏం చేసిందట? ఆయనని ఆకర్షణ. అవను కూడా ఆ పండు రమ్యముగా కనబడినను అంటే అంతే. అర్థం ఏంటి? అందముగా కనబడి. అందుకని తిన్నాడు. కాబట్టి జాగ్రత్త. ఈ లోక సంబంధమైన గిఫ్ట్ ఎంత ఖరీదైందన్నా అది దేవునికి వ్యతిరేకమైతే ప్లీజ్ డోంట్ టచ్ ఇట్. దాన్ని ముట్టుకోవద్దు. అర్థమవుతుందా? 2వ పరుగు గురించి చూద్దాం. చూడండి, 2వ పరుగు. తీసారేనా? మళ్ళీ సంఖ్యాకాండమే 25వ అధ్యాయం 10 నుంచి 13వ వచనం వరకు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనమడు ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని గనుక నేను ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము. అతనితో జాగ్రత్తగా నేను నా సమాధానమును నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన చాలు యాజక నిబంధన. జాగ్రత్తగా వినండి. ఫినెహాస్ అనే మాటకు అర్థం ఏంటి అంటే మౌత్ ఆఫ్ బ్రాస్. బ్రాస్ అంటే BRASS. బ్రాస్ అంటే కంచు. ఫినెహాసుకు కొద్దిగా నోటి దురుసుతనం ఎక్కువ. ఆ సరిగ్గా కుదిరింది పేరు. ఎదురు తిరిగే స్వభావం ఎక్కువ. ఇంకా దుందుడు కంటారా? అంతేనా? దుందుడు ఎదురు తిరిగే స్వభావము. దేవునికి కోపం వచ్చింది, నాశనం చేస్తాము అనుకున్న సమయంలో ఫినెహాసు పశ్చాత్తాపము పొందాడు. అందుకే 2వ పరుగు, ద సెకండ్ రన్నింగ్ ఈస్ ఫినెహాస్ ఈస్ రన్నింగ్ ఫర్ రిపెంటెన్స్, పశ్చాత్తాపము. ఫినెహాస్ ఎందుకు పరిగెడుతున్నాడట? ఆయన పరుగు దేనికట? పశ్చాత్తాపం. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఎంత తప్పు చేసినోడైనా ఒప్పుకుంటే అవతల వ్యక్తికి ఏమవుతుందటనే చూడండి. తెలుసు తెలియకో తప్పు చేసాడు, ఏం చేద్దామట? క్షమించేద్దాంలేండి. సో ఫినెహాస్ రన్నింగ్ ఈజ్ ఫర్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం గురించి. ఆ ఫినెహాస్ అనే మాటకు అర్థం ఏంటట? కొద్దిగా కంచె దగ్గర కొంతమంది అలా పోతూనే ఉంటారు, గమనించారని. అవతల వ్యక్తిని మాట్లాడేవారు, వీళ్ళే మాట్లాడేస్తూ ఇందాక నుంచి చూస్తున్నా మీరే మాట్లాడుతున్నారు, నేనే మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడరే అంటే నువ్వు నన్ను ఎక్కడ మాట్లాడించావు? మాట్లాడించావు నాకు నువ్వే. ముఖ్యంగా లేడీస్ కదేనా, స్త్రీలు అంటే మొదలు పెడితే అసలు గంటల తరబడి భర్త భోజనానికి వచ్చే టైం అయినా వస్తాడులే, ఎప్పుడు ఉండే దగ్గర నుండి
మళ్ళీ మన ఇద్దరు కలుపుతావా ఏంటి? కలవం కదా, కూర్చో అన్నించో. ఈమె పని చేయదు, ఆమెను పని చేయను. ఈమె వండదు, ఆమెను వండనివ్వదు. ఈమె తన్నులు తింటది, ఆమె కూడా తన్నులు తింటది. ఎవరు ఈ మాట్లాడుతూ ఉంటే వెనకాల చేయట్లేదు. ఏది భోజనం రెడీ అయ్యిందండి? ఎక్కడ రెడీ అయ్యింది? మేము ఎన్ని గంటలకు మొదలు పెట్టామంటే ఉదయం 7 గంటలకు మొదలు పెట్టాము, 1 గంట అయిపోయింది. అప్పుడే 1 గంట అయిపోయిందా అంటే ఆ సంభాషణ అలా వెళ్తూనే ఉంటుంది. అన్నిటికంటే వేగంగా, మీడియా కాదండి, వేగంగా ప్రయాణం చేసేది స్త్రీల చెవిలో ఒక్క మాట పెడితే చాలు. అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేది ఏంటో తెలుసా? స్త్రీయే. క్షణంలో, అది క్షణంలో. మీరు గురి చెప్తున్నాను, నేను ఇప్పుడు బయట అలాగే వచ్చేస్తాను, పక్కింటికి వెళ్ళి ఇదిగో మా ఆయన పలానా చోట ఇలా జరిగింది అట, అయినా నాకెందుకులే అని చెప్పేసి వచ్చేస్తా. చెప్పినే చెప్పి అయినా నాకెందుకులే. ఇక ఆమెకి ఏంటట, అమ్మో ఎవరు కనబట్టలేదు, అమ్మో ఎవరు కనబడేదాకా అసలు కాలాగో నోరాను. ఇదే దేవుని సువార్తకు గాని ఉపయోగిస్తే ఎంతటండి వేగంగా ప్రయాణమో చేస్తాం. దానికి ఉపయోగించము. ఫినెహాసు కూడా తొందరపడి మాట చెప్పాడు. మోషేకి యెహోషువకి ఎదురు తిరిగాడు. అందుకే దేవునికి కోపం వచ్చింది. ఈయనను నాశనం చేయాలని అనుకునే సమయంలో ఫినెహాసు ఏం చేశాడట? పశ్చాత్తాపం వైపుకి తిరిగాడు కదా. నినివేని నాశనం చేద్దాం అనుకున్న సమయానికి నినివే ఏమైంది చెప్పండి? నినివే ఏమైంది చెప్పండి? నినివే ఏమైంది? యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో పశ్చాత్తాపం చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం. అయ్యో, మా యోనా గ్రంథం 3వ అధ్యాయం మొదటి చదవండి. చదవాలి. ఇప్పుడు యోనా గ్రంథం ఎక్కడుందో ఎతకాలి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోడ పట్ట కట్టుకొని బూదలో కూర్చుండెను. వాళ్ళందరూ ఏం చేస్తారట? పశ్చాత్తాప, అమ్మో మా పట్టణాన్ని దేవుడు శపిస్తాడా, నాశనం చేసేస్తాడా అని మనుషులు, పశువులు కదండి. చివరికి రాజు కూడా ఉపవాస ప్రార్థన చేస్తాడు. అప్పుడు యోనా అక్కడికి వెళ్ళాడు, కానీ యోనా ఏం చేయలేకపోతున్నాడు అతన్ని శపించలేక పోతున్నాడు. ఎందుకని? అది దేవుని యొక్క ఆజ్ఞ. Don't curse that city, but bless them. అదేంటి ఈ ఉగ్రత అన్నావు, స్థిర దగ్గరకు వచ్చాక ఏమంటున్నావట? ఆశీర్వాదము అంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పశ్చాత్తాపపడును. ఫినెహాసు కూడా మోషేకిని యెహోషువకి ఎదురు తిరిగారు. ఈయనకు అధికారం కావాలి. ఎవరికట్టండి? ఫినెహాసుకు. కానీ అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాను? మోషేకి. మోషే తర్వాత ఎవరికైనా శిష్యుడు? యెహోషువ, జాషువ. అందరు అధికారం ఉన్నవాడు అయితే చేసేవాడు ఎవడు అంటున్నాను. అంతేనండి, అందరు అధికారులు అయితే. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, ఇఫ్ ఆల్ విష్ టు కమాండ్, హూ ఇస్ టు ఒబే. అందరు ఆజ్ఞాపించేవాళ్ళు అయితే విధేయత చూపించేవాళ్ళు ఎవరు? చేసేవాళ్ళు ఎవరు? ప్రతివాడు రాజు అయితే. ఇక ప్రజలు ఎవరు అంటున్నారు. కాబట్టి ఫినెహాసు ఎదురు తిరిగిన దేవుని ఉగ్రత రాకముందు ఏం చేయనట్టండి, జాగ్రత్త పడ్డాడు. అందుకని అక్కడ మనం వాక్యం చదివాను, నేను సమాధానాన్ని ఇస్తున్నాను. అసలు ఏమివ్వాలని అనుకున్నా? నేను నా ఉగ్రతను ఇవ్వాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఏమిస్తున్నానట? నా సమాధానాన్ని ఇస్తున్నాను. దేవుని ఉగ్రత రావాలా, సమాధానం రావాలా, మన మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుంది. మనం కూడా చాలా సార్లు దేవుని సమాధానం పొందుకున్న ఉగ్రతను పొందుతున్నాం. అది దేవుని తప్పు కాదు, మన తప్పే. అంటే మనం చేసే పనులను బట్టి దేవుడు ఏం చేస్తాడట? శిక్షించాలా, మెచ్చుకున్నాం. ఎందుకు నీకు 10 మార్కులే వచ్చినాయి, ఆయనకి ఎందుకు 80 మార్కులు వచ్చినాయి?
నువ్వు రాసిన దాన్ని బట్టి, అంతే కదండి. నువ్వు 10 మార్కులు దానికే రాసావు, ఆ 80 మార్కులు దానికే రాసావు. దేవుడిని నిందించొద్దు. కొన్నిసార్లు మనం ఫినెహాసులాగా డబ్బాలాగా డబ్బ వాడుతూనే ఉంటాం కదండి. ఏం తెలియకుండా వాడుతూనే మాట్లాడుతూనే ఉంటాం. మితి మీరి మాట్లాడటం బట్టక చెప్పండి, తప్పులు ఉండక తప్పదు అని. కొంతమంది అన్ని తెలిసినట్లు వేసిపోతారు మాట్లాడితే కదా. ప్రశ్న అడగమన్నానని మాట్లాడితే లేచి ప్రశ్న అడుగుతారు. అసలు దానికి దీనికి సంబంధమే. ప్రశ్న అడగటం ముఖ్యం కాదు, సందర్భానుసారంగా అడగటము అముఖ్యం. సందర్భానుసారంగా వాక్యం చెప్పటము అముఖ్యం. అంతేగాని గృహ ప్రవేశానికి వెళ్తే చేపల కథ చెప్పటం కాదు. అర్థమవుతుందా? అదే గృహ ప్రవేశం. అక్కడ వాక్యం మీదట చేపలు. నేను ఎక్కడికి వెళ్ళిన చేపల గురించి చెప్తాను అంటే, ఎక్కడికి వెళ్ళిన చేపల గురించి చెప్తాను అంటే ఇక్కడ వద్దు, ఇక్కడ ఏంటట ఇది గృహ ప్రవేశం. చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? అంతే కదండి. సందర్భానుసారం. ఓకే, 3వ వ్యక్తి గురించి మనం చూసి ప్రార్థన చేసుకున్నాం. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 30వ వచనం. The book of Acts chapter 8 verse 30. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి ఎవరు పరిగెట్టాను? ఫిలిప్పు ఎవరి దగ్గరికి పరిగెట్టానట? నపుంసకుడు. పరిగెత్తింది నపుంసకుడు దగ్గరికి పరిగెత్తింది. ఆయన ఏం చదువుతున్నాడట? యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? మనం కూడా అంతే, పొద్దున లేచి చదవాలి. ఏం చేయాలట? బైబిల్ ఒక అధ్యాయం చదవాలి కాబట్టి టక్ 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 తీసి ఆ చదువు వేస్తాం. అర్థమైందా? అర్థం. చదివేగానే అర్థమవుతాం లేదు. అర్థం లేని చదువు వ్యర్థము. చదవాలి కాబట్టి చదువుతూ అర్థమయ్యేలాగా చదివి ధ్యానం చేసుకొని దేవుడు ఏం మాట్లాడాడో దాని ప్రకారంగా చేయటం ముఖ్యం. మన చేతిలోను బైబిల్ ఉందా? ఖరీదైన బైబిల్ ఉందా? నీ బైబిల్ 500? నా బైబిల్ 1000 రూపాయలు. నీది 1000? నాది 2000. నీది 2000? నా బైబిల్ 5000. అది 8000 అయితే నేనేమంటున్నా? చదువుతున్నావా? ఆ బైబిల్ చదువుతున్నావా అంటున్నా. చదివిన దాన్ని అర్థం చేసుకుంటున్నావా? ఆ నపుంసకుడు సాధారణమైన వ్యక్తి కాదండి. ఆయన ఇథియోపియా దేశానికి ఎవరటనే ట్రెజరర్. ఇథియోపియా దేశానికి ట్రెజరర్ అంటే కోశాధికారి. దేశంలో ఉన్న ధనమంతా ఎవరి చేతిలో ఉంటుందట? ఆయన చేతిలోనే. ఈ డబ్బులు ఇవ్వకపోతే అంతే సంగతి. అంతేనా? దేశాన్ని మొత్తాన్ని ధనముతో ఎలాగ నడిపించాలో తెలుసు కానీ ఆయనకి యెషయా గ్రంథం గురించి చదువుతుంటే తెలియలేదు. అంటే నపుంసకుడు తెలుగున్నవాడా తెలుగులేనారా? తెలుగున్నవాడే, కానీ ఏ జ్ఞానము లేదు, బైబిల్ జ్ఞానము. ఫిలిప్పు మహా తెలివైనవాడండి, బాగా చదువుకున్న వ్యక్తి కాదు. అసలు ఫిలిప్ అనే మాటకు అర్థమేంటో తెలిసాను? ఫాన్ ఆఫ్ హార్సెస్. గుర్రాలంటే ఎక్కువ ఇష్టం అట ఆయన. అందుకని గుర్రంలాగా పరిగెట్టాను. ఎక్కడికి? నపుంసకుడు. ఫిలిప్ అనే మాటకు అర్థం ఏంటంటే గుర్రాలంటే బాగా ఇష్టము అని. అందుకని నేను ఆయన రథంలో వెళ్తుంటే నేను ఎలాంట పరిగెత్తి ఆ నపుంసకుడిని కొలుస్తున్నాడట. ఫిలిప్ పరిచర్య అంటే పరిగెత్తు. కారణం ఏంటో తెలుసా? ఇక సమయము అలేదు. మార్క్స్ వార్త 1:15 ఏముందో చెప్పండి. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం దగ్గరికి వచ్చింది, మారు మనసు పొంది తర్వాత చెల్లి సువార్తనే
ఇదిగో నువ్వు చదువుతున్నావు, మనం కూడా చాలాసార్లు బైబిల్ చదువుతాం, కానీ ఏం అర్థం కాదు. ఏదో పై చదువుతాం అంతే, మనస్సు అక్కడ పెట్టి చదువు. వాక్యంలో ఉన్న మాట, ఆయన వాక్యాన్ని ధ్యానించండి. కంగారుగా చదవద్దు, పుస్తకం చదివినట్టు. అర్థమవుతుందా? బైబిల్ చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయటం అంటే మనం దేవునితోనే మాట్లాడతాం. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు అయితే ఏసయ్య చెప్పు ఏంటి అని మాట్లాడుతున్నా. ఎలా మాట్లాడతాం? భయము భక్తితోనే మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఒక పెద్ద అధికారితో మనం మాట్లాడేటప్పుడు నించునే విధానం, మాట్లాడే విధానం అంతేనా, మర్యాదగా మాట్లాడు. వాక్యం మీరు చదివేటప్పుడు కూడా ఏకాగ్రతతో, చాలా మంది నేను చూశాను బైబిల్ చదివేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని చదవటం తప్పదు. విధేయత, కాలు మీద కాలేసి, ఒక అధికారి మీ ఇంటికి వచ్చే కాలు మీద కాలేసి ఏమయ్యా బాగున్నావా అంటావా? అంటాను. మరి బైబిల్ వాక్యాన్ని ఎలా చదవాలి? ఒక నవల అనుకోండి, ఈ లోక సంబంధమైన పుస్తకం అనుకోండి, కాలు మీద కాలేసి చదివినా పర్వాలేదు. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కాలు మీద కాలేసి కాలు ఎలగలగలగల గూపుతూ కదా. జాగ్రత్త. మనము దేవునితో మాట్లాడేటప్పుడు, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు చాలా విధేయత చూపించాలి. నేను చాలా గృహాల్లో చూశాను, బైబిల్ని ఇళ్లలో పెట్టరాని చోట పెడుతున్నారు. ఆ పెట్టరాని చోట పెట్టి ఆదివారం వచ్చాక దులిపి ఎక్కడ పెట్టుకొని వస్తున్నారట. బైబిల్ ఒక ప్రాధాన్యత ఇవ్వటం లేదు అంటే దేవునికి మనం ఏమివ్వటం లేదట, ప్రాధాన్యతని ఇవ్వటం లేదు. అవి ఎక్కడో చోట పాడేయలే, ఒక మూలం పడి ఉంటుంది. ఏది? బైబిల్. తప్పుడు ఆలోచన, అది మంచి ఆలోచన. అసలు దేశం మొత్తానికి అధికారి అయి ఉన్న ఆయన బైబిల్ చుట్టూ పెట్టుకొని వెళ్తున్నాడట. ఎవరిని మర్చిపోలేదు. మనం ఎక్కడ ప్రయాణం చేస్తే ఒక చిన్న బైబిల్ అని ఉంటుందా, ఈ అడ్డు పెట్టి పక్కన పెట్టి మళ్ళీ మధ్యలో ఏంటి కదా. పెద్ద బైబిల్ కాదులే, చిన్న బైబిల్ అన్న మనం పట్టుకొని వెళ్తామా మన ప్రయాణాల్లో? అది ఉంటే ఏం షీయట, ఏ మోసి నా మోసి. అది ఉంటే నా మోసి కాదండి, అది ఉంటేనే నీకు రక్షణ, అది ఉంటేనే నీకు ఆశీర్వాదం అండి. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో దాన్ని చూస్తే. సాధు సుందర్ సింగ్ గారు ఎక్కడికి ప్రయాణం చేసిన ఏం పెట్టుకొని వెళ్ళేవాడు ఎట్టండి? ఎక్కడికి సాధు సుందర్ సింగ్ గారు ఎక్కడికి ప్రయాణం చేసిన న్యూ టెస్టమెంట్ ఆయన కుడి చేతిలో ఎప్పుడు కొత్త నిబంధన గ్రంథం ఉండేనట్టు. చాలా ధనవంతుడండి, కోటీశ్వరుడు కుటుంబంలో పుట్టాడు, సిగ్గుపడేవాడు కాదు. భక్తుడైన పౌలు అంటున్నాడు, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్. నేను సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడే వ్యక్తిని. బైబిల్ గ్రంథం చేతిలో పెడితే పెద్దలు అంటారు పుస్తకం హస్తభూషణం అట. మరి క్రిస్టియన్కి, క్రైస్తవునికి బైబిల్ హస్తభూషణం. పట్టుకుంటున్నావా? దాన్ని పట్టుకో. ఏ అంటే అన్ని పట్టుకొని ఇది పట్టుకోవడానికి ఏం లేదట, కానీ లేదు. జాగ్రత్త. ఈ భూమి మీద వాక్యముల ముందు వేసి చెబుతున్నాడు, ఈ భూమి మీద దేవుని గురించి ఎవరైతే సిగ్గుపడతారో పరలోకములో నా తండ్రి ముందు నేను ఆ వ్యక్తి గురించి సిగ్గుపడతానంటున్నాడు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి. అంటే మనము మహాదేవుని యొక్క వాక్యాన్ని చేతిలోనే పట్టుతాం. ఫిలిప్ అనే మాటకు ఇటట గుర్రాలంటే ఇష్టము, గుర్రములాగా పరిగెట్టను. ఎక్కడికట? ఆ నపుంసకుల దగ్గరికి. ఆయన కూడా ఏమంటున్నాడో తెలుసా? నువ్వెవరు దూరంగా ఉండు అనలేదట. ఒక దైవజనుడా అలా అని ఎక్కడ కూర్చోమన్నాడట? ఆయన ఎక్కడ కూర్చోమన్నాడు?
ఆ రథములో ఆయన పక్కన కూర్చొని పెట్టాను. ఒక దైవజనునికి ఉండే గౌరవం ఏంటో తెలుసా? చాలా మంది దైవజనునికి ఉండే గౌరవం తెలియక మాట్లాడుతున్నారు, కానీ ఒక దైవజనుని గౌరవం అక్కడ చూడండి. ఆ రాజ్యాధికారి తన రథము తన పక్కన కూర్చుండబెట్టెను. వాక్యాలు ఉందండి అక్కడ, మీరు చదువుకు తెలిస్తే. రథమెక్కి తనతో కూర్చోమని చెప్పాను. ఆయన కూర్చొని వివరిస్తున్నాడు ఆ దేశీయ గ్రంథం గురించి. ఎంత తగ్గింపు జీవితం, ఎంత విధేయత. అందుకనే ఆ వ్యక్తి గురించి ఎక్కడ రాయబడి ఉందటను? పరిశుద్ధమైన గ్రంథములోని రాయబడి ఉంది. మనం దేవునికి ఇచ్చే స్థానం ఏంటి? దేవునికి ఇచ్చే స్థలం ఏంటి? ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు ఏంటంటే ఫిలిప్స్ రన్ ఈజ్ ఫర్ సోల్స్. ఫిలిప్ యొక్క పరుగు దేని గురించి అయ్యా అంటే ఆత్మల గురించి. మనం దేని గురించి పరిగెత్తాలంటే పరిగెడితే ఆత్మల సంపాదన. ఫిలిప్ ఒక్కడే, అక్కడుండే వ్యక్తి కూడా ఎంతమంది ఉన్నారంటే ఒక్కడే, కానీ ఒక్క ఆత్మ కూడా దేవుని దృష్టిలో మహా విలువైనది. లూకాసు వార్త 15:10 సెయింట్ లూక్ చాప్టర్ 15:10. అటువలే మారు మనసు పొందు. ఎంతమంది వచ్చండి? ఒక్క పాపి. ఫిలిప్ ఎంతమంది గురించి పరిగెడుతున్నాడు? ఒక్క వ్యక్తి గురించి పరిగెడుతున్నాడటండి. చెమటలు కారుతున్నాయి. ఆయన ఎక్కడ ఆయన దాటిపోతాడో, ఆయన దాటిపోక ముందు నేను ఆయనను కలవాలి. వెళ్ళి ఆయన పరిగెత్తి ఒక్క ఆత్మ గురించి. ఎందుకో తెలుసా? ఒక్క ఆత్మ కూడా దేవునికి విలువైనది. మన యేసు ప్రభు నమ్మనప్పుడు మన గురించి ఎంతమంది పాస్టర్స్ మన దగ్గరికి వచ్చారు కదా? ఎంతమంది మనకు వాక్యం చెప్పారు? మొదటిసారి విన్నామా? మొదటిసారి యేసయ్య నమ్ముకున్నామా? ఏమో ఎన్నిసార్లు ఆ దైవజనుడు మనల్ని దర్శించాడో. ఈ రోజు మనమంతా దేవుని బిడ్డలమో. నిజంగా మనల్ని మార్చిన ఆ దైవజనులు ఆశీర్వాదం ధన్యులు. వాళ్ళు అలా చెప్పుకోకపోతే మనం ఎక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళం. అంతేనా? మన పునాదిని ఎప్పుడు కూడా మనము మర్చిపోతాం. ఫిలిప్ పరిగెడుతున్నాడట, కానీ ఆయన పరుగు దేని గురించి అయితే అంటే టు గెట్ సోల్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదన. ఈ లోకంలో పరిగెట్టడం తప్పంటారా పాస్టర్ గారు అంటే? పరిగెట్టండి, కానీ ఆ ఒక్క పరుగే కాదు, నేనంటున్నా ప్రభువు కొరకు కూడా పరిగెట్టడమో నేర్చుకోండి అని నేను చెబుతున్నాను. ఎందుకంటే మన జీవితంలో కనీసం ఒక్క ఆత్మను సంపాదించి దేవుడికి చూపిస్తే దేవుడు ఏమంటాడట? దేవుడు ఏమంటాడు? సభాష్, నమ్మకమైన దాసు. ఈ ఫిలిప్ ఎవరు? అపొస్తలుల కార్యం చూడండి, నేను ముగిస్తున్నా. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట ఇష్టమైనందున విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు. అంటే ఎవరు? యేసయ్య శిష్యుడు కాదండి. శిష్యుడికి శిష్యుడు. యేసయ్య శిష్యుడు కాదు. శిష్యుడికి మళ్ళీ 7 శిష్యులు. ఆ 7 శిష్యుల్లో ఫిలిప్ ఒకడు. 12 మంది శిష్యులు యేసయ్యకి. ఆ 12 మంది శిష్యులకి మళ్ళీ శిష్యులు ఎవరట? 7. ఆ 7లో ఒకడెవరు? ఫిలిప్. కానీ నేను శిష్యులకి శిష్యుని, యేసయ్యకి డైరెక్ట్ శిష్యుని కాదు అని ఆయన డేలా పడిపోలేదు, ఆ ధైర్యం పడిపోలేదు, సిగ్గుపడలేదు. అద్భుతంగా పరిచయం చేశాను. ఎవరికైతేనేటండి దేవుడు శిష్యుడు వేరు. శిష్యుడికి శిష్యుడు, ఆ శిష్యుడికి శిష్యుడు అది ముఖ్యం కాదు. యేసయ్య గురించి చెబుతున్నావా? లేదు. ఇంక మీకు చూడండి, ఈ పుస్తకం 10వ తరగతి పుస్తకం మా నాన్నగారు చదివారు కాదు, మా తాతయ్య చదివారు, మా నాన్నగారు చదివారు, అమ్మ నాన్నగారు చదివారు, నేను చదువుతున్నా. కానీ అదే సబ్జెక్టుగా ఎవరు చదివింది అంటే అంతే కదండి. అదేనా ఈ బైబిల్ గ్రంథం? అమ్మో మా తాతయ్య చదివాడు, అది సరైన బైబిల్ కదటమా? అదే బైబిల్, అదే దేవుడు. ఏదైతేనే నువ్వు శిష్యుడికి శిష్యుడే,
కానీ నీ పేరు ఇక్కడ రాసి ఉండట జీవ గ్రంథంలో. ఎందుకంటే అద్భుతమైన పరిచర్య నువ్వు చేశావు. దేవుని పరిచర్య చేయటమే ముఖ్యం, కానీ ఎవరికి 12 మంది శిష్యుడిగా, ఆ శిష్యుడికి మన శిష్యుడా, అది కాదు ముఖ్యం. నువ్వు కూడా ప్రకటించేదేది దేవుని వాక్యం. కాబట్టి ఈయన పరుగు దేవుని గురించి చెప్పండి, ఆత్మల గురించి. ముగ్గురు. ఓకే, బిలాము పరుగు. ఓకే, బాలమ్స్ రన్ ఈజ్ ఫర్ గిఫ్ట్స్. ద సెకండ్ పాయింట్, ఫినెహాస్ రన్ ఈజ్ ఫర్ రిపెంటెన్స్, పశ్చాత్తాపము గురించి. అండ్ ద థర్డ్ పాయింట్, ఫిలిప్స్ రన్ ఈజ్ ఫర్ సోల్స్, ఆత్మల కొరకు. అర్థమవుతుందని? రిపెంటెన్స్ మంచిది, పశ్చాత్తాపం మంచిది, అన్నిటికంటే మంచిది దేవుడు మనకు ఆయుష్, ఆరోగ్యము, సమయం ఇచ్చాక ఒక ఆత్మనన్నా సంపాదించుకొని యేసయ్య ముందు నిలబడడానికి అబద్ధ. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరీక్షలు వస్తున్నాయి, కానీ పరీక్షకు సిద్ధపాటు లేకుండా నీ పరీక్షల్లో తెలియని ఒకటి అనకపోయినా ఒకటి. అంతేనండి. పెన్ ఉంది, హాల్ టికెట్ ఉంది, హాల్లోకి వెళ్ళు, కూర్చున్నావు కదేనా, నువ్వు కూర్చున్నావు, బట్ యు ఆర్ నాట్ రాసింగ్. నువ్వు రాయటం లేదు. ఎందుకని తెలుసా? రావాలిగా రాయాలంటే. కుడి పక్కన చూసి ఎడం పక్కన చూసి కదండి చెప్పు కిస్సు కిస్సు అంటే ఏంటి ఇంకంతే 3 గంటలు అయిపోయింది. ఏమిచ్చాను? వాళ్ళు పేపర్ ఇచ్చాను, కానీ రాసిన పేపర్ ఇచ్చాను. నువ్వు కూడా పేపర్ ఇచ్చాను, కానీ రాయని పేపరు ఇచ్చాను కదండి. వాళ్ళు వచ్చాను, నీవు వచ్చాను. ఏమయ్యాను? వాడు అయ్యను కానీ పాస్, నువ్వు అయ్యను కానీ పెయి. ఏంటి ఫలితం అంటున్నా? ప్రభు కొరకు ఎంతటనే అట్లీస్ట్ కనీసం ఒక్క ఆత్మను పెట్టుకొని ప్రభు దగ్గరికి నిలబడి, యేసయ్య ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యాన్ని బట్టి నేను ఒక్క ఆత్మను సంపాదించానంటే ప్రభు అంటాడట, చాలా నమ్మకమైన దాసు. నువ్వు పరలోకము, రాజ్యములు నాతో పాటు ఉండటానికి నీవు అర్హుడివి. ఈ కాల సమయంలో మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన సంఘము ప్రభు కొరకు ఏంటంటే పిలుపు పరిగెత్తినట్టు పరిగెడదాం. ఒక్కడిని, ఎంతమందిని? ఈ ఒక్కలంటే మీరు వీధిలో పరిగెత్తవలసిన అవసరం లేదు. మీ రక్త సంబంధులు తెలియని వాళ్ళు, వేసే రక్షణ పొందని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పండి. వాళ్ళు కూడా ఆత్మలే, వాళ్ళని రక్షించిన దేవుడు మిమ్మల్ని శభాష్ అంటారు కదండి. కాబట్టి అందుకని ఈచ్ వన్ క్యాచ్ వన్. అందుతుందని ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పట్టుకోండి. అంటే నా అర్థం ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పట్టుకోండి అంటే రక్షణ పొందిన పట్టుకోవటం కాదు, రక్షణ పొందని వాళ్ళు. అర్థమవుతుందా? అలాగే ప్రభు కొరకు మనం ఒక్కరిని సంపాదించి ప్రభు చేత శభాష్ అనేలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరినీ ఆశీర్వదించారు. వారి అవసరతలు మీకు తెలుసు, ప్రతి అవసరత తెలుసు. వాక్యమైన బిడ్డలను ఒక్కొక్కరు కనీసం ఒక ఆత్మలను సంపాదించడానికి సహాయం చేయండి. క్రీస్తునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.